brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఎక్సైజ్ శాఖపై మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష చేశారు. మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్ విధానం తీసుకొచ్చామని చెప్పారు. బెల్ట్ షాప్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు రవీంద్ర. కల్తీ మద్యంతో జగన్ వేలాది మంది ప్రాణాలు తీశారన్నారు. మద్యం స్కామ్ జరిగిందని విజయసాయిరెడ్డి బయటపెట్టారన్నారు. మద్యం స్కామ్ పై సిఐడి విచారణ జరుగుతోందన్నారు కొల్లు రవీంద్ర. షాప్స్ని ప్రభుత్వమే నిర్వహించే విధంగా గవర్నమెంట్ షాప్స్ అని చెప్పి మరి చేసినటువంటి విధానం వల్ల, అదే కాకుండా డిస్టిలరీస్ని మొత్తాన్ని కూడా హస్తగతం చేసుకోవటం, మల్టీనేషనల్ కంపెనీ బ్రాండ్స్ అన్నింటినీ కూడా ఉక్కుపాదం మోపి వాటిని అణిచేయటం, కేవలం వాళ్ళకు సంబంధించినటువంటి కంపెనీలకే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ బ్రాండ్లు మాత్రమే అవైలబిలిటీ ఉండే విధంగా ఏర్పాటు చేయటం, దీనివల్ల ప్రభుత్వం ఆదాయం కోల్పోయింది, ప్రజల ఆరోగ్యం కోల్పోయారు. ఇదే కాకుండా విచ్చలవిడిగా విపరీతంగా నాటుసారా, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కూడా రాష్ట్రంలో విచ్చలవిడిగా మరి రావడం జరిగింది. దానివల్ల చాలామంది ప్రాణాలు మరి వివిధ రకాలైనటువంటి వ్యాధులతో కోల్పోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సిఐడి ఎంక్వైరీ కూడా జరుగుతుంది. గతంలో వాళ్ళు చేసినటువంటి అవకతవకలు ఏ రకంగా వాళ్ళ నాయకులే చెప్తా ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీలో మరి A2గా ఉన్నటువంటి వ్యక్తే లిక్కర్ సిండికేట్లో, లిక్కర్ స్కామ్లో విపరీతమైనటువంటి దోపిడీ జరిగింది అని చెప్పి సాక్షాత్తు వారే చెప్పారు. ఇవాళ మేము 100% అన్ని షాప్స్లో కూడా డిజిటల్ పేమెంట్స్ పెట్టాం. ఎక్కడన్నా బెల్ట్ షాపులుగా నిర్వహిస్తామంటే ఆ షాపు కూడా లింక్ చేసి ఫస్ట్ టైం కాంపౌండింగ్ చేస్తాం, సెకండ్ టైం కూడా వాళ్ళు చేస్తే వాళ్ళని షాప్ రద్దు చేస్తాం.